నమస్తే. ఇప్పుడు మన దేశంలో కొత్తగా E20 ఎక్కడ చూసినా E20 అదో స్కామా? అసలు E20 అంటే ఏంటి? అంటే E20 అని సింపుల్గా నెంబరే చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా అసలు ఏంటిది, ఏం మాట్లాడుతున్నాయి అని అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, దాని గురించి సరిగ్గా చెప్పబోతున్నాను. అయితే ఇది E20 అనేది కొద్ది గొప్ప కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. ఇది ఒక ఫ్యూయల్ పాలసీ. సో దీంట్లో పెట్రోల్లో 20% ఎథనాల్ కలిపి వాడతాము అని అందరూ కూడా అంటున్నారు. సో అయితే ఈ విధానం వల్ల మన దేశం విదేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ దిగుమతులపై ఆధారపడకుండా ఉండటానికి పంటల నుంచి ఇథనాల్ తయారీని ప్రోత్సహించి, అంటే దేశీయ పంటలు ఉంటాయి మనకి, సో ముఖ్యంగా అగ్రికల్చరల్, ఎందుకంటే ఇండియా ఇస్ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ. సో ఆ పంటల నుంచి ఎథనాల్ తయారీని ప్రోత్సహించి రైతుల యొక్క ఇన్కమ్ని ఇంకా పెంచేయడానికి మన ప్రభుత్వం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి ఒకవైపు నుంచి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. కానీ కొంతమంది అంటున్నారు ఇక్కడ ఏమనంటే అది నిజంగా ఒక స్కామ్. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంజన్స్ ఖరాబ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలా రకరకాల వాదనలు అయితే ఉన్నాయి, అభిప్రాయాలు అయితే ఉన్నాయి. చాలామంది వాహనదారులు భయపడే పరిస్థితి కూడా ఉంది. సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఆలోచన అని చెప్పి కొన్ని వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఈ ఇథనాల్ అనేది మన దేశీయ పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల నుంచి తీసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అంటూ ఉంది ముఖ్యంగా. సో పర్యావరణ కాలుష్యం కూడా తగ్గిస్తుంది అని చెప్తా ఉంది. సో కానీ ఈ పాలసీ రోల్అవుట్లో చాలా పెద్ద సమస్యలు వచ్చాయి. వాటి గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ పాలసీ ఎగ్జిక్యూషన్ చేస్తున్న టైంలో ఇది ఎవరో కాదు, మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి కుటుంబానికి చెందిన సియాన్ అగ్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. సో ఎందుకంటే బేసిక్గా ఈ ఇథనాల్ కానివ్వండి, ఈ రకమైనటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆయన కొడుకు చేతిలోనే ఉన్నాయని చెప్పి సోర్సెస్ ఉన్నాయి. సో ఈ కంపెనీ ఆదాయం 18 crores నుంచి 500 crores పెరిగిపోయిందంట. సో ఈ E20 కాన్సెప్ట్ వల్ల, ఇది కేవలం పాలసీ వల్ల మాత్రమే కాకుండా ఈ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా యూజ్ చేసి వాళ్ళు ఈ పాలసీ ద్వారా చాలా లాభపడుతున్నారేమో అని చెప్పి చాలా టాక్స్ వచ్చాయి. దీని గురించి మరిన్ని మాధ్యమాల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి చాలా వైరల్ వీడియోస్ కూడా వచ్చాయి. సో దీన్ని ఫ్యూయల్ పాలసీ కరప్షన్ ఇండియా అని చెప్పి కూడా చాలామంది కమెంట్స్ పెట్టారు నెటిజన్స్. క్రోర్స్ ఆఫ్ నెటిజన్స్ అయితే దీని గురించి చాలా నెగిటివ్గానే చెప్పుకొస్తున్నారు. ఇది ప్రజల్లో అయితే చాలా పెద్ద ఆందోళన కూడా తీసుకొచ్చే పరిస్థితి అయితే వచ్చేసింది. ఇకపోతే ఈ పాలసీ వల్ల వాహనాల మీద కూడా చాలా ఇంపాక్ట్ పడింది. వాహన యజమానులు E20 మైలేజ్ డ్రాప్ గురించి చాలా కంప్లైంట్ చేసే పరిస్థితి అయితే వచ్చేసింది. కొన్ని పాత వాహనాలు ఈ ఇంధనం వాడితే ఇంజిన్ పాడైపోవడము, అలాగే ఫ్యూయల్ సిస్టంలో కొరిజన్ అవ్వడము, మరమ్మతులు అంటే రిపేర్స్ ఎక్కువ రావటం వంటి సమస్యలు వచ్చాయని ఇప్పటికీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలామంది వెహికల్ రైడర్స్ అనుకోనివ్వండి, ఇంకా పెద్ద హెవీ వెహికల్స్ వాళ్ళు అనుకోనివ్వండి, ఓనర్స్ చాలామంది కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది అంటున్నారు. వీటిని ఇథనాల్ ఫ్యూయల్ సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఇథనాల్ ఫ్యూయల్ ఆల్రెడీ వాడుతున్నారు వాళ్ళ వెహికల్స్లో. గడ్కరీ గారు మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ కూడా ఖండిస్తేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తీసి పడేస్తున్నారు. వారి కుటుంబానికి పాలసీలో చాలా తక్కువ వాటా ఉందని, ఇది కేవలం ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పి చెప్పుకొస్తున్నారు ఆయన. కానీ ప్రజల్లో ఫ్యూయల్ పాలసీ కరప్షన్ ఇండియా గురించి చాలా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే ఉదాహరణకి నాకే వెహికల్ ఉంది, నాకే కార్ ఉంది, నాకే బైక్ ఉంది. సో నేను కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు దీనివల్ల ముఖ్యంగా ఏం జరగబోతోంది? నా వెహికల్స్ ఏమైనా ఖరాబ్ అవుతాయా? ముఖ్యంగా కొత్త వెహికల్స్లో కూడా ఈ E20 ఇథనాల్ అనేది మిక్స్ అయినటువంటి పెట్రోల్ని మనం వాడుతూ ఉన్నప్పుడు మరి ఇంజన్ ఖరాబ్ కాదా? ఒక రకంగా గవర్నమెంట్ ఎప్పుడు కూడా తను చేస్తున్నటువంటి చర్యలను సమర్థించుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ డూయింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పుకొస్తూనే ఉంటుంది. కానీ దానివల్ల ప్రముఖంగా ఇక్కడైతే వాహనాల్లో తలెత్తేటటువంటి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటాయా? దానివల్ల మేము వాహనాలు ఎక్కువ కాలం నడుపుకోలేమా? ఇవన్నీ కూడా రీప్లేస్ చేసేయాలా? దానికి కంపాటబుల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజన్స్ ఉన్నటువంటి వెహికల్స్ని మేము తీసుకోవాలని చెప్పి చాలామంది భయాందోళనలు ఇప్పటికి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాలసీ రోల్అవుట్లో ప్రభుత్వం పక్షం, ఆయిల్ కంపెనీలు, అలాగే వాహన తయారీదారుల మధ్య కొంత కోఆర్డినేషన్ తగ్గిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ నేరుగా కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారని చెప్పి కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కస్టమర్స్కి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అందించలేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది అని చెప్పి సో ముఖ్యంగా సోర్సెస్ చెప్తున్నాయి. సో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కొత్త ఇంధనానికి ఎలా సరిపోతాయి, టెస్టులు సరిగ్గా చేయకుండా, సరైనటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ పాలసీ ఎగ్జిక్యూట్ చేయటం వల్ల సమస్యలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి, కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. అసలు ఈ ఎథనాల్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అసలు టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వీ యూజ్ దిస్ పర్టికులర్ ఫ్యూయల్ ఇన్ అవర్ వెహికల్స్ అని చెప్పి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి మనకి సోర్సెస్ చెప్తున్నాయి. ఇవిలా ఉంటే ప్రజల నమ్మకం కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ ఇథనాల్ ఫ్యూయల్ డిసడ్వాంటేజెస్ ఇండియాను
ఇండియాలో ఇంప్లిమెంట్ చేయటం అనేది అంత తేలిగ్గా మాత్రం తీసుకోకూడదు. ముఖ్యంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత వాటి వల్ల ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫ్రాంక్గా చెప్పే ప్రయత్నం చేయాలి. అలాగే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయో అవి దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయకూడదు అని చెప్పి అభిప్రాయాలు చెప్తున్నారు. సో కస్టమర్స్ ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకుని దానికి అవసరమైనటువంటి కొన్ని టెక్నికల్గా కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం రైతులకు మాత్రమే కాకుండా ఈ ఇంధన రంగంలోని చిన్న ఇంకా కొన్ని మీడియం సైజ్డ్ కంపెనీస్ కూడా వీళ్ళు ఈక్వలెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వలేకపోతున్నారు. అంటే ఒక మోనోపలిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నారా అని చెప్తే అవుననే సమాధానాలు కూడా కొన్ని వర్గాల నుంచి, వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇన్సైడర్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇథనాల్ పాలసీ అనే అలిగేషన్స్ అయితే ఇప్పుడు తీవ్రతరం అవుతున్నాయి, ముఖ్యంగా వ్యాపార వర్గాల గురించి. ఎందుకంటే ఒక మోనోపలిస్టిక్ అప్రోచ్ అనేది లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి వాటా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ వాదన అయితే చాలా పటిష్టంగా వెళ్తుంది, బలంగా వెళ్తుంది ప్రజల్లో. సో మరి దీని గురించి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద మరొక వీడియో నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికి చూస్తే ఈ నితిన్ గడ్కరీ అంటే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా, నితిన్ గడ్కరీ గారు. సో నితిన్ గడ్కరీ ఇథనాల్ స్కామ్, సియానాగ్రో కాంట్రవర్సీ, ఫ్యూయల్ పాలసీలో ఉన్న లోపాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మరింత అవినీతికి ఆస్కారం ఇస్తున్నాయి అంటే చాలా వర్గాలు అవునని చెప్తున్నాయి. రకరకాల విభిన్నమైనటువంటి డిస్కషన్స్ వినిపిస్తున్నాయి. ఈ పాలసీలు ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరింత ట్రాన్స్పరెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మరి ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది, ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటో ఒకసారి మనం అనలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ ఈ సరికొత్త ఇంధనం, ఎందుకంటే E20 ఇథనాల్ మిక్స్డ్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఫ్యూయల్కి పూర్తిగా కంపాటిబిలిటీగా ఉన్నట్లు టెస్టులు చేయాలి, దాన్ని తగ్గ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేయాలని చెప్పి కొంతమంది వాహనదారులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాహన యజమానులకు ఈ మైలేజ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి చాలా క్లియర్ కట్గా ఒక భరోసా ఇవ్వగలగాలి. ముఖ్యంగా అది ప్రభుత్వం పైనే ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య మంచి కోఆర్డినేషన్ అనేది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్యూయల్ ఇది ఒక స్కామ్ అంటున్నారు. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు టర్మ్ ఇట్ యాజ్ స్కామ్, బట్ అయినప్పటికీ కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ అంబిగ్యూటీ విచ్ ఇస్ లయింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ మ్యాటర్. సో దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మొత్తంకి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేనైతే అభిప్రాయం పడుతున్నాను. సో ఇన్సైడర్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇథనాల్ పాలసీ అనేటువంటి ఇట్లాంటి సరికొత్త వర్డ్స్ కూడా వస్తున్నాయి. మరి ఇన్సైడర్ ప్రాఫిట్ ఏంటండి, ఎవరికి లాభం? ఇట్లాంటి అనుమానాలు అసలు రాకుండా ఒక టెక్నికల్గా ఒక ఫైనాన్షియల్ సూపర్విజన్ అనేది పెంచాలి. పాలసీస్లోని ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలి. బేసిక్గా ఏ సమస్య అయినా ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఎంత పెద్ద సమస్య అయినా అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ వల్ల. మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అది మన నిజ జీవితంలో కానివ్వండి, ప్రాక్టికల్ లైఫ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ. సో బేసిక్గా గవర్నమెంట్కి, పీపుల్కి, అలాగే గవర్నమెంట్కి, వ్యాపార వర్గాలకి, వీళ్ళందరికీ కూడా ఈ ఇథనాల్ పాలసీ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డెరైవ్ అవుట్ ఆఫ్ ఇట్ అని కూడా చెప్పగలగాలి. అలా చేస్తే E20 ఫ్యూయల్ ఇండియా రోల్అవుట్లో చాలా సాఫీగా జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రైతులకు ఎలాగో మంచి చేయాలనుకున్నారు, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగే ప్రజలకు, దేశానికి కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఇలా ఈ ఫ్యూయల్ పాలసీ, కరప్షన్ ఇండియా వంటి కేసులు మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి అనుకోండి, ఇంకా ఏ విషయంలో అయినా ప్రోగ్రెస్కి చాలా పెద్ద హిండ్రెన్సెస్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీరు ఓవరాల్గా ఈ ఫ్యూయల్ పాలసీ, కరప్షన్ ఇండియా ఇట్లాంటి పెద్ద వర్డ్స్ కూడా బయటకు వస్తున్నాయి. నెటిజన్స్ కూడా భయాందోళనలు చెందే పరిస్థితి అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీ కామెంట్స్ అన్నీ కూడా నేను అనలైజ్ చేసి మరొక వీడియో ఈ ఫ్యూయల్ పాలసీ మీద చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.